అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం రూతు గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనము. భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలువని నా జనులందరూ ఎరుగుదురు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే ఏ మనుషునికి మనం భయపడడం కాదు, కానీ దేవునికి భయపడి నమ్మకంగా జీవించినప్పుడు దేవుడే మనని యోగ్యురాలుగా నిలబెట్టబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని పట్ల నువ్వు నమ్మకం కలిగి జీవించినప్పుడు ఆ నమ్మకమే నిన్ను విజయ పదంలో నిలబెట్టబోతుంది. మరి లోకాశల వైపు కాదు, కానీ ఆయన మీద ఆశ కలిగి మనం జీవించినప్పుడు మనకుంటున్న ప్రతి అవసరత అక్కడ మన తండ్రి తీర్చబోతున్నాడు. ఇటు వాగ్దానం మనందరి పట్ల దేవుడు నిశ్చయంగా నెరవేర్చునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా ప్రియ పరలోక ప్రార్థనకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన చక్కటి వాగ్దాన వాక్కులకే వందనాలయ్యా. భయపడకమని తండ్రేసయ్య, మీరు ధైర్యం కలిగిన మాటను మాకు అనుగ్రహించిన విధానముకే వందనాలు. నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను యోగ్యురాలుగా నిలబెట్టువాడను నేనని పలికిన మీ మాటకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఏ మనుషుడు మమ్మల్ని గుర్తించకపోయినా నీ మీద ఆధారపడి జీవిస్తున్న మా జీవితంలో మేలు జరిగించమని ఈ దినమందు తండ్రేసయ్య, ఈ దినము ప్రభు ఎంతమంది బిడ్డలైతే ప్రభు బర్త్డేలు, మ్యారేజ్ డేలు, మంచి కార్యములు పూనుకొని ఉంటున్నారు ప్రభా, వారందరికీ నీ సన్నిధి సహాయము తోడు ఉంచి నీ దీవెనతో నింపమని నజరుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.